ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రెండవ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము తీసి అట్టే ఉంచుకోండి. మంచిగా స్పష్టంగా చదవగలిగిన బిడ్డలు నేను చెప్పే వచనాలు మీరు ఎక్కడుండి అక్కడి నుంచి చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా మనము ఈ ధ్యానం ముందు వెళ్ళిపోతున్నాం. 20వ అధ్యాయం తీశారని అనుకుంటున్నాను, అంతే కదా. రెండవ దినవృత్తాంతాలు 8వ వచనం ఒకరు చదవండి. తర్వాత 26వ వచనం ఒకరు చదవండి. అమ్ముడు ముందు ఏది చెప్పారో అది చదవాలి, అది క్రమం. ముందు 8 చెప్పాను, 8 చదవండి. వారు అందులో నివాసం చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకు వచ్చినప్పుడు మేమే ఎదుటను నీ ఎదుటను నిలువబడి అనుకుని చాలు ఈ పరిశుద్ధ స్థలమును ఎందుకని అంటే శత్రువు యొక్క పంచమాంగ దళం ఎన్నున్నాయి అక్కడ. 8వ వచనంలో ఎన్నున్నాయి మళ్ళీ ప్రారంభించండి. కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను. ఈ 5 దేవుని పిల్లల కొరకు ప్రత్యేకించి కాచు కూర్చుంటాయి. లోకమంతటి కొరకు ఉంటాయి, కానీ దేవుని పిల్లలకి అవి మరి విరుద్ధం కనుక ఇందులో ఒకదాని గురించి మాట్లాడదాన్ని ఇప్పుడు. 3వది ఏంటంటే, మొదటిది కీడు, 2వది యుద్ధము, 3వది తీర్పు, 4వది తెగులు, కరువు. ఈ 5 దేనికో దానికి ఒకడు గురికాక తప్పదు. ఇప్పుడు మనం ఉంటున్న ఈ రోజుల్లో తెగులు రోజులు, అంటే 4వ అంశం. దీనిని గ్రీకులో ప్లేగ్ అంటాం, ప్లేగ్. అదే మాట ఇంగ్లీష్లోకి అలాగే దించేశారు, ఇంకా వేరే దారి లేక. కాబట్టి ఇంగ్లీష్ స్పెల్లింగ్ ప్లేగ్, PLAGUE, ప్లేగ్. అంటే అసలు దీనికి ఆదిమ అర్థం ఏంటంటే కొట్టుట, లేక గాయపరచుట, హింసించడం, విలవిలలాడించడం, ఇన్ని అర్థాలు ఉన్నవి దీనికి ప్లేగ్ అనే మాటకి. మరి ఇప్పుడు మనం ఏ రోజుల్లో ఉన్నామో, యూఆర్ ఇన్ ద డేస్ ఆఫ్ ప్లేగ్ ఆఫ్ కరోనా కదా. కరోనా చేసేది ఏంటిది? విలవిల్లాడిచ్చేస్తుంది. వయసు, చదువు, అంతస్తు, అందము, ఉద్యోగం ఏ వ్యత్యాసం లేదు. రాజును ఫ్రమ్ ప్రిన్స్ టు ప్యూన్, అంటే సింహాసనం మీద కూర్చున్న వాడిని దగ్గర నుండి సందుగొందులు ఊడ్చుకునే వరకు ఏ వ్యత్యాసం లేదు. వీళ్ళ గజలాడిచ్చేస్తుంది. ఎందుకని ఈ సంభవం జరిగింది? ఇది దేవుడు పంపింది అనుకుంటారు చాలామంది. విశ్వాసంలో కూడా కాదండి, ఆయన పంపడండి. ఏ తండ్రి అయినా బిడ్డలను బాధిస్తే తండ్రి ఉంటాడు లోకంలో, ఉంటే వాడు తండ్రే కాదు. హల్లెలూయా. మనం తెచ్చుకుంటున్నాం బాధలో. 109:17 బుద్ధిహీనులు, దుష్టులు తమ దుష్ప్రవర్తన చేతను, తమ బుద్ధిహీనత చేతను బాధలు తెచ్చుకుంటారు. ఇప్పుడు 26వ వచనం చూడండి. ఆ 20వ అధ్యాయాన్ని చెప్పే వరకు ముయ్యొద్దు, మన ధ్యానం అంది మీద వెళ్ళిపోతుంది. ఒక 10-15 నిమిషాల్లోకి నేను మిమ్మల్ని ఒక కొలిక్కి తేవాలనేది ఆశిస్తున్నాను.
పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు అభిషేకం అందరి మీదకి రావాలి. రైట్. 26 అమ్మా 4వ దినమున బెరాకా లోయలో కూడిరి, కృతజ్ఞతాస్తుతులను చెల్లించున్నందున నేటి వరకును ఆ చోటికి ఆ మాట అందరి నోట రావాలని నేనంటే మీరు నన్నే మాట్లాడితే మీ వంతు మాట మాట్లాడబోతున్నారు. ఆ చోటుకి అందరు పలకండి. ఆ చోటుకి ఆ లోయ పేరేంటి? అంతకుముందు దాని పేరేంటి ఎవడికి తెలియదు. వీళ్ళ ఆ లోయలో పడి ఏం చేశారు? కృతజ్ఞత అర్పణలు అంటే స్తుతి చేశారు. దేర్ఫోర్ ఆ లోయకి ఏం పేరు వచ్చింది? స్తుతి లోయ. బెరాక్ అనేది హీబ్రూ మాట, అర్థం ఏంటంటే బెరాక్ అంటే ఆశీర్వాదము. దానికి మూలం ఏంటంటే బెరెక్ అంటే మోకాలు. బెరెక్ అంటే మోచెప్ప. ఈ మోకాలు వచ్చేసారా, వీటిని బెరెక్ అని అంటాము. అంటే ఆశీర్వాదము పొందదగిన వాడు ఆ సమయంలోనూ. రెండవది ఏదైనా ఒక అప్పీలు, ఒక విజ్ఞాపన చేసుకుందాము అనేవాడు కూడా ఇరువురు మొదట బహుమానం పొందటానికైనా బహువిధమైన సంగతులు చెప్పుకోవాలన్నా మోకరించే చెప్పుకోవాలి అనేది హీబ్రూ వారి సంప్రదాయం. అర్థమవుతుందా? ఎలా పడితే అలా వెళ్ళిపోయి వంకరగా నిలబడి ఎలా నాట్ ఎనీ ఆర్డర్ ఇన్ అన్ ఆర్డర్లీ వే అంటే మోకరించి అందుకోవాలి. మోకరించి మన విజ్ఞాపన, మన అక్కర చెప్పుకోవాలి. అందుకోసమని బెరెక్ అనే మూలం ఆ ధాతువు నుంచి వచ్చిన మాట బెరాక. మన మందిరం పేరేం పేరు? ఈ సంగతి ఎప్పుడైనా విన్నారా? అంటే మోకరింపు దీనికి ప్రధాన కారణం. నువ్వు దీవించబడాలంటే మోకరించాలి. నీ స్థుతి అంగీకరించబడాలంటే మోకరించాలి. అది హీబ్రూ వారి సాంప్రదాయం. అంటే ఇశ్రాయేలీలు, పాత నిబంధన భక్తులు, వాళ్ళు ప్రార్థించేటప్పుడు నిలబడి, మనం ఇంతవరకు నిలబడామా కూర్చున్నామా? నిలబడాము. నిలబడి ప్రార్థన చేస్తారు, మోకరించి ప్రార్థన చేస్తారు. నిలబడినప్పుడు చేతులు రెండు ఇలా ముందుకు చాపుతాం. దీన్ని యాద అంటారు. యాద అంటే చాచి, చేతులు చాచి, అంటే ఆయన ఇవ్వబోయేదాన్ని అంటే ఇంకా ముందుకెళ్ళి అందుకోవడానికి హృదయం యొక్క ఆదురదాన్ని చెప్పడానికి, హృదయం ది యాంగ్జైటీ ఆఫ్ హార్ట్, హృదయపు యొక్క ఆదురద, ఆశని తెలపడానికి చేతులు ముందుకు చాచి ప్రార్థన చేస్తారు. ఎవరు? యూదులు, ఇశ్రాయేలీలు. అందులోంచి వచ్చిన మాటే స్తుతి. బెరకంటే మోకాలు వంగాలి, చేతులు చాపాలి. హల్లెలూయా. మన జీవితాల్లో ఎన్నో లోయలు చూస్తూ ఉంటాం. రుణలోయలు, రణలోయలు, కదా, కన్నీటి లోయలు. వీళ్ళు మనకి 84లో మీరు తీయొద్దు 6లో ఉంటుంది. అక్కడ బాకా లోయ అని ఒక లోయ కనిపిస్తుంది. అందులో వాళ్ళు ఏమో ఏడ్చారు. వాళ్ళు బాకా అనే మాటకి విలపించుట అని అర్థం. బెరాక్ అనే మాటకి రెండు జ్ఞాపెట్టుకోండి. ఒకటి విలాపము, రెండవది ఉత్సాహము. ఈ ఉదయాన్ని ప్రభు మనతో చెప్తున్నమాట, కుమారుడా, నువ్వు ఏ లోయలో ఉన్నావు అనేది ఆలోచించి, నేను నీకు ఏమై ఉన్నాను అనేది ఆలోచించి. మనుష్యుడు బాకా లోయలోకి దేవుడు నెట్టడు. వీడు వెళ్ళిపోతూ ఉంటాడు. వీడు కొందెచ్చుకున్నది అంటే దురాశ గర్భము, అంటే దురాశ అంటే గర్భం ధరిస్తుంది. అది పరిపక్వమే పాపము కంటే, పాప పరిపక్వమే మరణముని కంటాడు.
మనుషుడు తనకు కలిగిన దురాశ వలన ఇవన్నీ లేనిపోయిన తెచ్చుకుంటాడు. వాడు తెచ్చుకున్నప్పుడు వాడికి మిగిలేది దుఃఖం తప్ప మరొకటి కాదు. కాబట్టి ఈ ఉదయాన్ని ప్రభు మాట్లాడుతున్న మాట ఏమంటే బెరాకా లోయ గురించి. ఇంతకీ బెరాకా సందర్భం ఒక్క 5 నిమిషాలు ముందుకు వెళ్తాను చూడండి. ఇక్కడ యెహోషాపాతు అనే ఒక రాజు ఉంటాడు. అతని మీదకి శాపం వచ్చింది. శాపం డైరెక్ట్గా రాలేదు. 3 దేశాలు ఏకమై ఇతని దేశం మీదకి యుద్ధం చెప్పా చేయకుండా వచ్చేసారు. వాళ్ళ మొట్టమొదటి వాళ్ళు ఎవరు? మోయాబీలు, రెండవది అమ్మోనీయులు, మూడవది మయోనీయులు, అలాగా సేయూరు మన్యం వాళ్ళు. అంటే ఇంకా మోయాబీలు, అమ్మోనీయులు వీళ్ళేమో లోతు సంతానం, మూడో వాడేమో ఏషవ సంతానం. వీళ్ళ ముగ్గురు కూడా శపించబడిన వాళ్ళు. శపితమైన జనాంగములు 3 ఏకమై దేవుని జనాంగం అనబడుతున్న యెహోషాపాతు రాజ్యం మీదకి హఠాత్తుగా వచ్చి పడ్డారు. అప్పుడు ఇతను చేసే ప్రార్థన, ప్రభావం మేము దిక్కులేని వాళ్ళము, ఇంత సైన్యాన్ని ఎదుర్కోవడం నా వల్ల కాదు, మాకు దిక్కు తోచదని అక్కడ యెహోషాపాతు చేస్తాడు. నెక్స్ట్ అక్కడ ఈ కీడు ఎప్పుడైతే విన్నాడో, ఈ తెగులు ఎప్పుడైతే వచ్చేసింది, ఈ శాపం ఎప్పుడైతే విన్నాడో, మాట న్యూస్ విన్న వెంటనే దేశంలో ఉన్న ప్రజలందరినీ, అధిపతుల్ని, పెద్దల్ని, చిన్నల్ని, పసివారిని, పాలు తాగే వాళ్ళని సైతం కూడా పెద్ద ప్రకటన చేసేసి ఉపవాసం ప్రకటన చేసాడు. ఉపవాసంలో చేరిపోయారు మొత్తం భార్య, తల్లులు, పిల్లలు, మొత్తం అందరూ. అక్కడ జరుగుతున్నది ఏమంటే ప్రజలందరూ స్తుతించుతుండగా ఈ స్తుతియాగంలో దేవుని ఆత్మ దిగి వచ్చాడు. ఎవరి మీదకి? హజీయేలు దగ్గర మీదకి వచ్చి ఆయన చెప్తున్నా ఏమనంటే, రే మీరు సిద్ధపడి నిలబడిన చాలు, అలాగా యుద్ధం మీరు చేయగలదు, నేను చేస్తాను మీ పక్షంగా అని అక్కడ ప్రవచనం వచ్చింది. ప్రవచన ప్రకారం వీళ్ళు అక్కడ 2 మాటలు జ్ఞాపకం చేస్తారు. ఇక్కడ జీజు అనే ఎక్కుడు స్థలం ఉన్నది, ఇంకోటేమో యెరూహాల్ అనేది 2వ స్థలం. అదేమో 2వది అరణ్యము, మొదటిదేమో ఎక్కుడు స్థలం, ఎక్కి వెళ్ళాలన్నమాట. జీజు అంటే స్థిరమని. అమ్మ ఆ మాటలు కనిపించినాయా? 15వ వచనం, 16వ వచనం, రేపు పోవుడి జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చేదరు. అమ్మ మీరు ఎరువేలు ఈ 2 మాటలు మనసులో అనుకోండి. మొదటిది జీజుడు, అంటే జీజు అను జీజు అని ఎక్కుడు మార్గంలో వాళ్ళు ఎక్కువ వస్తారయ్యా. మీరేమో ఎక్కడ ఉండాలి? యెరూవేలు అనే అరణ్యంలో మీరు ఉండండి. యెరూవేలు అంటే దేవుని చేత ఏర్పరచబడినది. అటువంటి స్థలంలో నువ్వు ఉండాలి. శత్రువు ఎక్కువ వస్తాడు కాబట్టి నువ్వేమీ అమాయకంగా తెలివి మానవులాగా ఉండొద్దు. ఈ 2 పనులు నువ్వు చేసుకో, మిగతా పని అంతా నేను చూసుకుంటానని దేవుడు మాట్లాడినట్టుగా. ఎవరి ద్వారా వచ్చింది ప్రవచనం? ఆ అమ్మాయి ఎవరు మాట్లాడతలేదా అమ్మా? యహజీయేలు అనే ఆయన మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చాడు. వచ్చి చెప్పేశాడు, విషయం అంతా చెప్పేశాడు. అప్పుడు ఇక జరిగిన విషయం అంతా మనకి మీరు ఇంటికి పొందిన చదువుకోండి. నాకు పెట్టిన సమయం అయిపోతుంది కనుక ముందుకు వెళ్ళిపోతున్నాను. అప్పుడు ఇక 22వ వచనంలో చూద్దాం. ఇప్పుడు 22వ వచనం, 22nd verse. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా పెట్టిన గనుక ఇప్పుడు ఈ మధ్య మాటలన్నీ మానేద్దాం. నేను చదివినట్టుగా మీరు చదువుకోండి. వారు స్తుతించుటకును పాడుటకును మొదలు పెట్టగా వారు హతులయ్యిరి. ఆ మధ్యలో ఉన్న ఆ బ్లాంక్ అంతా మీరు చదువుకోండి. శత్రువు ఎప్పుడు హతమవుతాడు? శత్రువు ఎప్పుడు వాడు మరణిస్తాడంటే ఒకటే మార్గం, స్తుతి పాటలు, బోత్ ప్రైజింగ్ అండ్ సింగింగ్. ఈ 2 ఆయుధాలు.
ఈ 2 ఆయుధాలు ఎప్పుడైతే విశ్వాస దగ్గర ఉన్నావో, శత్రువు నీ దగ్గర రాడు, నీ వాకిటి దగ్గర రాడు. వాళ్ళు వచ్చినా వాడు అక్కడ పడి చావాల్సింది తప్ప నిన్ను అలా తాకడానికి వీల్లేదు. హల్లెలూయా. ఇంత అష్యూరెన్స్, ఇంత హామీ మనకి ఎవరిస్తారు? ఓకేనా? దేవుని పిల్లలు ఆలోచించేయండి. మనం బెరకాలో ఉన్నాం, మన మందిరం, మన ఉండే లోయ. ఇక్కడ లోయలో వాళ్ళది అది 4వ దినాన్ని, మరి ముందు 3 రోజులు ఏం చేశారు వాళ్ళు? ఇప్పుడు విందాం అమ్మా. మీరు అటెంటివ్గా ఉండాలి. ముందుకెళ్ళండి. 4వ దినాన్ని 26 చదివారు ముందు, ఇప్పుడు దానికి ముందుకెళ్ళండి. మీరు ఇలా పోతారు. వారి అంటే ఈ 3 దేశస్తుల సైన్యాలు తెచ్చుకున్న ఆభరణాలన్నీ ఒలుచుకొనుటకు విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడెను. తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనుక్కోగలిగినంతగా ఎక్కువగా ఒలుచుకొని చాలు. అంటే ఏమంటే మనమాట చూద్దాం ఒకసారి. ఇక్కడి నుంచి ఈ 2 మాటలు వినండి. యుద్ధానికి వెళ్ళేవాడు ఎవడన్నా విలువైన వాల్యుబుల్స్తో వెళ్తాడు? ఎవడన్నా వెళ్తాడా? ఎంత బుద్ధిమానే వెళ్తాడా? వాల్యుబుల్స్, విలువైన ఆభరణాలు, ఈ వస్తువు ఇవి ఎక్కడికి వెళ్తారు? ఉత్సాహానికి, ఏదైనా సంతోషకారికి, ఏదైనా సెలబ్రేషన్కి అయితే మరి వేసుకున్నారంటే అర్థం ఉంది. ఇప్పుడు యుద్ధానికి వస్తున్నారు. అర్థం ఏంటంటే వీళ్ళందరూ కూడా దేవుడు లేని జనాంగం. దేవుడు లేని జనాంగానికి వస్తు వాహనాలే దేవుడు. తమ ఆభరణాలే, తమ అలంకరణ, తమ డెకరేషన్స్ వాళ్ళకి డివైన్. వాళ్ళు వేసుకునే ఆభరణాలే వాళ్ళకి దేవుళ్ళు. వాళ్ళు అంతగా ప్రేమించి తెచ్చుకొని అది. ఎందుకంటే అది దేవుని సంకల్పంలా ఉన్నది. వాళ్ళది ఈ 3 దేశాలకు వెళ్ళి తన బిడ్డలు అక్కడ దోచుకోవడం వాళ్ళకు వల్ల కాదని, తమ కలిగినవన్నిటినీ వాళ్ళు ఇక్కడ తెచ్చి ఇవ్వగలిందులకు వీళ్ళు అలా రావాల్సి వచ్చింది. ఓకేనా? కొన్ని ఏండ్ల కొలది వాళ్ళు తమ కష్టాజీతంతో తెచ్చుకున్న ఈ ఆభరణాలన్నీ, నగలన్నీ కూడా ఆ లోయలకి యుద్ధానికి వచ్చారు. అక్కడ వచ్చి వాళ్ళు చచ్చిపోయారు. చనిపోతే ఈ ఇశ్రాయేలు సైన్యం, ఈ యోధా ప్రజలు చేసిన పని ఏమంటే డెడ్ బాడీస్ మీద ఉన్న వస్తువులన్నీ ఏరుకుంటానికి 3 రోజులు పెట్టిందంటే ఎంత? 3 దేశస్తుల సైన్యం ఎంతమంది ఉంటారో మీరు లెక్కేసుకోండి. 3 రోజులు నాన్ స్టాప్గా ఒలుచుకున్నారు అంతే. రిస్టులు, మెడలో ఉన్నాయి, నడను ఉన్నాయి, ఇక ఒకటి కాదు, కాళ్ళకున్నవి, చేతులకున్నవి, ఇవన్నీ ఒలుచుకుని వాళ్ళకి వలవలేక కొన్ని విడిచిపెట్టేశారు వాళ్ళు. అప్పటికి ఎంత అయింది? 3 రోజులు అయింది. మరి ఇంకా చాలా తాము మోసుకుంటే తీసుకుని పోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకున్నారు. ఇక విడిచిపెట్టేసి ఇక 3 రోజులు వీళ్ళు అలసిపోయారు కదా. వస్తువులు, నగలు ఏరుకోవడంలో అలసిపోయారు కనుక తమ అలసట తీర్చుకోవడానికి ఆ పక్కన లోయలోకి వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ రెస్ట్కి వెళ్ళిపోయారు. ఆ రెస్ట్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఆ విశ్రాంతికి వెళ్ళిపోయి అక్కడ జరిగినదని ఒకసారి ఫ్లాష్ బ్యాక్ అయ్యారు. ఏం జరిగింది, ఎలా జరిగింది, మనకి ఒకడికి ఎంత దక్కింది, ఏమొచ్చింది చేసుకున్న తర్వాత ఇక అప్పుడు మళ్ళీ దే స్టార్టెడ్ ప్రైజింగ్. అప్పుడు వాళ్ళు స్తుతి చేయడం ప్రారంభించారు. హల్లెలూయా. శత్రువు మన మధ్య ఎప్పుడు కూడా వాడు వాళ్ళ విజయం వాడిది కాదు, మనదే విజయం. అందుకనే ఆయన మనల్ని పిలిచాడు. ఓకేనా? కనుక పొందిన వాటి కొరకు మనం ఏమి చేయాలి? కృతజ్ఞత. జ్ఞా అంటే తెలుసుకోవడం, కృ అంటే కార్యం. నువ్వు పొందిన కార్యం ఏంటో నువ్వు తెలుసుకున్న వ్యక్తి హృదయం ఉంటే కనుక ఆ హృదయం మౌనంగా ఉండలేదు. అది ఏం చేస్తుంది? స్తుతిస్తుంది. స్తుతి మన నుంచి వెళ్ళే రెస్పాన్స్.
దేవుడు మన ఎడల చేసిన ఉపకారాలకి మనుషుడు చెప్పే స్తోత్రము, చేసే ఆరాధన, ఇది మన మానవ వైపు నుంచి వెళ్ళే స్పందన. మనుషుని యొక్క యథార్థత, నీతి నియమాలు, పరిశుద్ధతను బట్టి దేవుడు నుంచి వచ్చే స్పందన ఆశీర్వాదం. ఈ ఉదయంలో నువ్వు ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, ఏం చేయబోతున్నావు, ఈ వీటితో దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఆలోచన చేయండి. చేత బెర్రెక్, మోకాళ్ళు వంచడం అర్థం. అంత వచ్చిన మాట బెరాక, ఆశీర్వాదం. ఓకేనా? కాబట్టి దేవుని స్తుతి జిహ్వాఫలం అర్పించదము. 13-15 హెబ్రీలో మనం అయ్యగారు చెప్పారు ఇందాక. ఏం చెప్పాడు? నువ్వు ఇచ్చే ఏ అర్పణ కంటే కూడా ఏది ఉన్నతమైన అర్పణ? స్తుతి అర్పణ. ఈ 100వ కీర్తన పైభాగంలో చిన్న అక్షరాలతో శీర్షిక వాక్యం వ్రాసి ఉన్నది. మీరు చూసారో లేదో నాకు తెలియదు. అయ్యగారు చదివించిన 100వ కీర్తనలో పైభాగాన్ని స్తుతి అర్పణ అని వ్రాసి ఉన్నది. ఏమి నీ కర్పింతునో నీ గొప్ప త్యాగముకై, వేల నదుల తైలమా శ్రేష్ఠ గర్భఫలమైన, ఏమిచ్చిన చెల్లును నాదన్నది నీ కొరకు, ఏమిచ్చిన చెల్లును నాదన్నది నీ కొరకు, నాదు పేద హృదయమేగా, నాదు పేద హృదయమేగా, స్తుతులపై ఆసీనుడా, స్తుతులపై ఆసీనుడా, స్తోత్రింతుమో నిన్నో, స్తుతులపై ఆసీనుడా. అంచేత ఏమిచ్చిన నాదనేది ఏదన్నా ఉంటే అది నీకు ఇస్తే దానివల్ల నిన్ను తృప్తిపరచలేని నాయన. మిగిలింది ఒకటే, నా దగ్గర ఐఎమ్ హ్యావింగ్ ఏ పూర్ హార్ట్, పేద హృదయం ఉంది నా దగ్గర. అది అందుకో నా స్తుతి మాలిక, నా పేద హృదయ గీతిక, అందుకో నా స్తుతి గాలిక, నాదు పేద హృదయ గీతిక, స్తుతులపై ఆసీనుడా, స్తోత్రింతుమో నిన్నో, స్తుతులపై ఆసీనుడా. హల్లెలూయా. దమ్మాయిగూడలో ఒక ఆయన చూశాను, ఎక్స్ మిలిటరీ అట. ఆయన చాలా పెద్ద వయసు. ఆయన వేసుకున్న డ్రెస్ చూశాను, అందరూ చూస్తున్నారు కానీ నేను చూశాను. ఆయన వేసుకున్న కోటు మీద ఒక లేబుల్ పెట్టుకొచ్చాడు. అది నేను మర్చిపోలేను. ఆ లేబుల్ ఏమంటే ఇంతకీ ఐఎమ్ బ్లెస్డ్ అని పెట్టుకున్నాడు. ఏంటే ఐఎమ్ బ్లెస్డ్ అర్థం ఏంటి? రైట్, గాడ్ బ్లెస్ యు అమ్మా. ఏంటే నేను దీవించబడ్డాను. అలాగనే సరే, దేవుడేమో బ్లెస్సర్. ఇంగ్లీష్ మాటకి రెండింటికి ఒకే మాట వాడింది. బ్లెస్సర్ అంటే ఆయన, బ్లెస్సర్ అంటే మనము. ఆయన దీవించేవాడు, మనం దీవించబడేవాళ్ళం, పొందుకునేవాళ్ళం. నా ప్రాణమా యెహోవాను. ఇప్పుడు ఇతను ఆయన బ్లెస్ చేస్తున్నాడు, దేవుడు బ్లెస్ చేయాలి. కాబట్టి ఇతను ఇస్ బ్లెస్సింగ్ గాడ్. అంటే అర్థం ఏంటి? స్తుతిస్తున్నాడు. ఆయన నుంచి మనకు వచ్చేది ఈ సెన్స్ ఇస్ బ్లెస్సింగ్. ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయి తెలుసా? వెన్ ప్రేయర్స్ గో అప్, బ్లెస్సింగ్స్ కమ్ డౌన్.
అంటే వెన్ ప్రేయర్స్ గో అప్ బ్లెస్సింగ్స్ కమ్ డౌన్. ప్రార్థనలో పైకి లేచినప్పుడు ఆశీర్వాదాలు దిగి వస్తాయి. అమ్మ ఈసారి చదవండి. వారు 22 వారు స్తుతించుటకును పాడుటకును, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా వారు హతులయ్యేది. మధ్యలో ఇదంతా నేను మానేసాను, ఎందుకంటే మనకు టైం లేదు. అది ఇంటికెళ్ళి చదువుకోండి. మీకు జ్ఞాపకించుకోవడానికి చెప్తున్నాను, వచనం ఎలా జ్ఞాపకం చెప్తున్నాను. వారు పాడుటకును స్తుతించుటకును. మనకి ఇక్కడ ఏం కాదు, మన డెస్టినేషన్ ఏంటి, మన కోరిక ఏంటి, మనకు వచ్చిన పర్పస్ ఏంటి? విజయం. తొందరగా ఆ పాయింట్కి వెళ్ళిపోవాలి. మధ్యలో చాలా ఉంటాయి ఇవన్నీ, అది తర్వాత నెమ్మదిగా చూసుకోవాలి. ఇప్పుడు వారు పాడుటకును, హల్లెలూయా. దేవుని పిల్లలు అంత వేగంగా పనిచేయాలి. ఈ మూలంలో అంటే మీరు అలా నడాలు కింద వినేటప్పుడు స్ట్రైట్గా కూర్చొని వినండి, చదవనప్పుడే చదవండి, ఓకేనా? నాకు ఏ ఒక్కడో విడిచిపెడతాం ఇష్టం ఉండదు కనుక అందరూ అలర్ట్. మళ్ళీ చెప్పుకుందామా? వారు పాడుటకును స్తుతించుటకును. మరి రెండేంటి? ఈ రెండు మాటలకు అర్థం ఏంటి? పాడడం ఏంటి, రెండు ఒకటి కాదా? ఒకటి ఉన్నవాడు ఎవరు చేయొద్దండి, అయితే అనుకుంటున్నవాళ్ళు. రెండు ఒకటైతే అక్కడ రెండు మాటలు ఎందుకు రాస్తాడే ఆయన గారు రాసినోడు? ఒకటి కాదు. పాడుట కంటే పాడగలిగిన వారు పాడతారు, స్తుతి అంటే పాడలేని వారు స్తుతి చేస్తారు. అంటే వెరసి కూడి ఉన్న వారు ఏ ఒకరు కూడా మౌనంగా ఉండడానికి అది ది టోటల్ సినారియో ఏమంటే ఇది ఎవరు కూడా ఐడియల్గా ఉండడానికి వీల్లేదు. ఏంటిది? సోమరిగా సోంబేరిగా ఉండకూడదు. తెలుగులో సోమరి, తమిళ్ లేక అరవంలో సోంబేరి. అర్థమైందా? అంటే ఏ పని చేయడాడు, వాడు పాట ఆడడు, స్తుతించడు, అంటే ప్రార్థన ఏ అలా వచ్చి అలా బొమ్మలో కూర్చో, వాడు సోంబేరి అన్నమాట. దేవుని సన్నిధిలో అటు వారికి చూడలేదు, వారికి విజయం దొరకదు. విజయశీలురు విజయం ఆశీర్వాదం పొందగోరు వారు ఏం చేయాలి? దే షుడ్ సింగ్ అండ్ దే షుడ్ ప్రైజ్. విజయవాడ ఇప్పుడు సంఘం చేయవలసిన పని ఏమంటే, దైవదాసుల సంఘంలో ఎవరిని లేపాలి? పైకి ప్రైజర్స్ని లేపాలి, స్తుతి చేసేవాడిని లేపాలి, ప్రేయర్ వారియర్స్ని లేపాలి, ఓకేనా? కనుక మరి ముందుకు తీసుకొస్తున్నాను. ఈవేళ మనం చేసే మాట ఏమంటే దీవించమంటారు. దీవించమంటే అహరోను దీవెన ఉన్నది, అపోస్తలుల దీవెన ఉన్నది. అపోస్తలుల దీవెన అందరికీ అర్థమవుతుంది. ఏమన్నది? మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసమును మీతో ఉండుగా కానీ అంటూ ఉంటాడు. ఇది అపోస్తలుల దీవెన. అహరోను దీవెన ఏమన్నదంటే, ప్రభు నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక, ప్రభుని తన సన్నిధి కాంతిని నీ మీద కరుణించును గాక, ప్రభు తన సన్నిధి కాంతి నీ మీద ఉదయింపజేసి నీకు సమాధానం కలుగును గాక. సంఖ్యాకాండం 6:24 ఉంటుంది, తీయొద్దు. 6:24 సంఖ్య. అంటే అర్థం ఏంటి? ఈ దీవెనలో ఉన్న దాగిన అంశమంతా ఏమంటే ఆశీర్వాదం. నరుని చేసి ఆయన ఏం చేశాడు? దీవించాడు. 1:28 ఆదికాండం 1:28 ఇంటికి ఇలా చూసుకోండి. నరుని చేయడము ఎందుకంటే టు బ్లెస్, ఇతడు ఆయనని ఆరాధించేవాళ్ళగా ఉండాలి. ఇది ఆయన చేసుకునే ఏర్పాటు. కాబట్టి ఈవేళ మన ధ్యానాంశం ఏమంటే ఏం చేయాలి? మన విజయ జీవితంలో మనము ఇంతవరకు పొందలేనివి పొందాలంటే మనం ఏం చేయాలి? పాడాలి, స్తుతించాలి.
గాఢంధకారములో కన్నీటిలో ఎలలో గాఢంధకారములో కన్నీటిలో ఎలలో సృష్టించిపోనీయక బలపరచితివి కృషించిపోనీయక పరచితివి. ప్రైజ్ ది లార్డ్. గాఢాంధకారమును కన్నీటి లోయల్లో. ఈ పాట అసలు ఎక్కడ పుట్టిందో తెలుసు మీకు? గిని పెద్దవారు కానీ చిన్నవారు కానీ ఎవరికైనా ఏ కొంచెమైనా పరిచయం ఉంటే చెప్పండి. ఈ పాట ఎక్కడ పుట్టిందో ఎలా వచ్చిందో ఎవరికైనా తెలుసా? అప్పుడు బహుశా మీరు ఎవరు ముందుకు పిల్లలు ఈ ముందు వరుసలో వాడు ఎవరు పుట్టుంటారేమో. 77కి ముందు పుట్టినోడు అయితే ఆడకైనా ఆ పరిచయం ఉండాలి, లేకపోతే తెలియదు. 77 తర్వాత వచ్చిన పాట ఈ పాట. ఇది 1977 దివిసీమలో ఉప్పెన వచ్చింది. ఉప్పెన, దివిసీమలో ఉప్పెన వచ్చింది. ఉప్పెన అంటే సముద్రం లేచి భూమి మీద వస్తుంది. అప్పుడు దివిసీమ అంతా కొట్టుకుపోయింది. కొట్టుకుపోయినప్పుడు ఊళ్ళు వెళ్ళిపోయినాయి సముద్రంలోకి. వెళ్ళిపోగా సముద్ర తీరాన్ని శవాలు వందల సంఖ్యలో మన బందరలో, విజయవాడ దాటగా మచిలీపట్నం బందర్ అన్నమాట, ఆ తీరాన్ని పడి ఉన్న ఈ శవాల మధ్యలో ఒక్క అమ్మాయి తల్లిదండ్రులను పోగొట్టుకుంది. అందరూ వెళ్ళిపోయారు. మరి శవాల మధ్య ఈ అమ్మాయి ఎలాగా అడ్డొచ్చి ఆగిపోయింది. సముద్రం ఏం చేద్దంటే భూమి మీద వచ్చేసి లాక్కిపోద్ది అనమాట. ఎంత స్పీడ్ వస్తుందో అంత స్పీడ్తో వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ అమ్మాయి మరి ఆ శవాలు ఏది అడ్డొచ్చి ఎక్కడ తగిలి ఏది ఆగిపోయింది, అమ్మాయి ఆగిపోయింది. పాపం వినాలి ఆగిపోతే శవాల నుంచి అమ్మాయి మేలుకుని స్పృహ వచ్చి అప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకుని, ఆ సందర్భంగా ఆ పాట ఆమె హృదయం నుంచి వెళ్ళిబడిన భావం, దానికి భక్తులు రాగం తాళం కల్పించారు. సందర్భం అది ఏంటిది? శవాల కన్నీటి లోయల్లో గాఢాంధకారము, పగలొచ్చి ఉంటుంది, రాత్రి అయిపోయింది, సముద్రం చెలరేగిపోయింది అనమాట దివిసీమంతా కూడా. అప్పటికి నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులవి. విషయం ఏంటంటే కన్నీటి లోయలు అంటే అది సంగతి. బాకా లోయలో పడేవారు ఇకను వారు కన్నీరు కాల్చరు అంటున్నాడు. మనము బెరక లోయలోకి రావాలి. ఎప్పుడు 4వ దినమున, ఇప్పుడు చెప్పండి, 4వ దినమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించగా నేటి వరకు ఆ లోయకు హల్లెలూయ. మరి మన జీవితాల్లో ఇక బాకా లోయలు లేవు ఇక. ఎందుకంటే యేసయ్య రాకపోతే బాకా అని అనుకున్నా, బాకా ఊదినా అర్థం ఉండేది. ఇక యేసయ్య వచ్చేసాడు కనుక ఇక మనిషికి చింత లేదు. ఎందుకంటే సమస్తము ఆయనే. మన లోయలన్నీ మన వెళ్ళవలసిన ప్రతి లోయల్లో మనకంటే ముందుగా ఆయన వెళ్ళాడు, మనల్ని బెరాకాలో ఉంచడానికి. హల్లెలూయ. అందుకని కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? పాడాలి, స్తుతించాలి. చాలామంది మేలు జరిగితేనే పాడతారు. ఈ లోపల యాకోబు పత్రిక 5వ అధ్యాయం 5:12 యాకోబు పత్రిక. ఈ లోపల విషయం ఏంటంటే చాలామంది దేవుని నుంచి వచ్చిన మేళ్ళకే స్తుతి చేస్తారు, మేళ్ళకే దేవుడు మంచివాడు అంటారు. మేలు కలుగక కీడు కలిగితే ఏమంటారంటే వాళ్ళు నీరుగారిపోతారు, నిరుత్సాహం అయిపోతారు. యాకోబు అంటాడు 5:12, నా సహోదరులారా ఏదనగా, అమ్మ 5:12 మీలో ఎవరికైనా సంతోషం కలిగిన
అమ్మ ఎక్కడ మరే ఇక వాక్యం చదివే వాళ్ళకి నేను మనవి చేస్తున్నాను, ఎవరైనా సరే ఇంతవరకు ఏదో అయిపోయింది, ఏదో అయిపోయింది. స్పీకర్కి అంటే మాట్లాడేవాడికి ఎక్కడి నుంచి కావాలో అక్కడి నుంచి టకాలు వచ్చేయండి, ఎందుకంటే మాకు టైం అనమాట. ఓకేనా? ఏంటది మీలో నేను మీకు క్లూ ఇస్తున్నాను, ఇచ్చాక కూడా మళ్ళీ మీరు నన్ను ఎక్కడికి మళ్ళీ అక్కడి నుంచి ప్రారంభిస్తూ ఉంటే అలాగది కుదరదు. రైట్. మీలో ఎవరికైనాను నన్ను మన్నించండి ఇలాగా చెప్పినందుకు మీరే నేర్చుకోవాలి. అంటే మీలో ఎవరికైనా శ్రమ, మళ్ళా ఆవిడాగిపోయింది, ఇక మిమ్మల్ని ఏం అనకూడదా ఏంటి? కూడా రావాలి, నాకు ఇలా కుదరదు. మాట్లాడే స్పీకర్ ఎంత స్పీడు, ఎంత లెవెల్ ఉందో ఆ వెలాసిటీగా అందించాలి. రైట్. శ్రమ సంభవించినా వాడు ప్రార్థన చేయాలి, సంతోషం కలిగిన వాడు కీర్తన పాడాలి. రైట్. చాలు. ఈ మాట కూడా ఇందాక అయ్యగారి నోట్లో వచ్చేసింది. విషయం ఏమంటే కీర్తన అనే మాటకి ఇంగ్లీష్లో సామ్ అని అంటున్నాం కదా, కానీ దాని గ్రీక్ మాట ప్సల్లో అని అంటారు. అంటే పీ సైలెంట్ అనమాట ఇంగ్లీష్ మాటకి. అండ్ అర్థం ఏంటంటే చూడాలి జీవిత వీణ మీద, జీవితం అనే వీణ మీద సంఘటన అనే స్ట్రైకర్ పెట్టి కొట్టినప్పుడు ఇచ్చే నాదము అని అర్థం. ఏంటిది? జీవితం అనే వీణ లేకపోతే వైలన్ మీద స్ట్రైకర్తో కొడితే కానీ రాదు కదా. ఏంటిది? సౌండ్, ఈ నాదం. భక్తుల జీవితాలనే తమ జీవిత వీణలన్నీ కూడా తమ జీవితంలో కలిగే అనుభవాలు అనే స్ట్రైక్ పెట్టి కొట్టారు గనక 150 కీర్తనలు మనకి ఈవేళ రికార్డ్ చేయబడి ఉన్నవి. హల్లెలూయా. మరి ఎంతసేపు ఒకళ్ళు పాడిన పాట నువ్వు పాడదా? నీకంటూ పాట ఉండదా? నీకు ఎటువంటి అనుభవం రాలేదా? నీ జీవిత వీణని ఎప్పుడైనా నువ్వు దేవుని సన్నిధిలో వాయించలేదా? మాట అర్థమవుతుందా? చాలామంది అయ్యా ఎవరు పాడిన పాటలు పాడుతూ ఉంటారు. నేను పాడొద్దని కాదు, నీకు కూడా ఒక పాట ఉండాలి. ఏంటా? వన్ మస్ట్ హ్యావ్ హిజ్ ఓన్ సాంగ్. ఓకే. వ్యాధి బాధలందు నన్ను ఆదుకొనెను, కష్టములన్నీ తొలగించి శుద్ధీకరించెను. వ్యాధి బాధలన్నీ నన్ను ఆదుకొనెను, కష్టములన్నీ తొలగించి శుద్ధీకరించెను. ఆనందించెదము ఆయననే పాడదం జీవిత కాలమంతా. హల్లెలూయా. ఆనందించెదము ఆయననే పాడదం జీవిత కాలమంతా. నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను, నా నోటన్ కొత్త పాట నా యేసు ఇచ్చెను. ప్రైజ్ లార్డ్. ఆశీర్వాదాలు అన్నిట్లో కంటే గొప్పదైన ఆశీర్వాదం ఏంటంటే పాపి పరిశుద్ధుడిగా మార్చబడటమే ఆశీర్వాదం. ఇంకా స్పెషల్ బ్లెస్సింగ్స్ ఏం అక్కర్లేదు. తర్వాత వాటంతటవి వరుసటి ప్రవహించేస్తాయి. మన మీదకి దీవెన ప్రవాహము, దీవెన ప్రళయాలు రాకుండా ఉంటా కారణం ఏంటంటే నీలో దాగిన అవిధేయత, అపవిత్రత, పాపము, రొచ్చు, అటాటి మనం ఎప్పుడైతే తీసేసుకుంటామో ఇక ఫ్లడ్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్, ఆశీర్వాద ప్రళయాలు, ప్రవాహాలు వరదలై వచ్చేస్తాయి మన మీదకి. ఓకేనా? రైట్. పాపపు బురద నుండి లేవనెత్తెను, మందు నన్ను నిలువబెట్టెను. పాప బురద నుండి లేవనెత్తెను, జీవ మార్గమందు నన్ను. దేర్ఫోర్ ఆనందించెదను ఆయననే పాడెదన్ కాలమంతా. హల్లెలూయా. ఆనందించెదను ఆయననే పాడెదన్ కాలమంతా.
నా నోటల్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను. నేను అనుకుంటున్నాను ఆ బెరకాలోయలో 4వ రోజుని ఎవడ మట్టుగాడు మోసుకోగలిగినన్ని బస్తాలు నింపేసుకున్న తర్వాత ఆడు ప్రతివాడు ఈ పాటే పాడి ఉంటాడేమో. ఏడా మోయలేని సంచులన్నీ మోసుకెళ్ళేను ఆ నగలో. ఎందుకంటే అన్యులకి తాము సంపాదించిన వెండి బంగారాలే వారి పాలిట ఆశ్రయము. వాటిని నమ్ముకుంటారు. దేవుని బిడ్డలు వాటిని నమ్మొద్దని చెప్పాడు ఆయన. ఎందుకంటే ఇవన్నీ ఒకనాడు ఇక్కడ చేతులు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా? నా భార్య కానీ నేను కానీ నన్ను కన్నా నా తల్లి కానీ మేము ఈ వస్తువుల మీద ఇంట్రెస్ట్ చూపాము. ఎందుకంటే అవి రావు కదా కూడా. నువ్వు ఎన్ని ఉన్నా అవి నీకు అన్యాయం చేస్తాయి. అండర్లైన్ చేసుకో. నీ బ్యాంక్ అకౌంట్ కానీ నీ ఏది మరి ఇవన్నీ కానీ వాటిని వాడుకో అంతే. వాటి నువ్వు వాడుకుంటే పని చేయాలి తప్ప వాటిని ఆరాధించకు. హల్లెలూయా. ఆరాధించక యేసయ్య లేని వాళ్ళు వాటిని కనుక వాళ్ళు అక్కడికి లోయలోకి తెచ్చి వాళ్ళ మర్యాద ఏం చేశారు? వాళ్ళు దేవుని పిల్లలకి అప్పగించి వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు వాటిని చక్కగా ఒలుచుకుని అంటే ప్రతి డెడ్ బాడీ మీద ఉన్న నగలన్నీ ఒలుచుకుని సంచులు ఇప్పిపోయారు. నీకు అవి కావాలంటే ఏం చేయాలి? యు మస్ట్ సింగ్, యు మస్ట్ ప్రైజ్. అంటే వారు పాడుటకును మొదలు అది ఇంకా అవ్వలేదు. ఇంకా ఏమవ్వలేదు? స్తుతి ఆరాధన ఇంకా అవ్వలేదయ్యా. దే జస్ట్ స్టార్టెడ్. అంటే వారు మొదలు పెట్టగా అక్కడ ఏమయ్యారు? హతులైపోయారు. దేర్ ఎండ్స్ ది స్టోరీ. వారు మొదలు పెట్టగా అక్కడ సీక్రెట్ ఆఫ్ ప్రైజింగ్, స్తుతి రహస్యం ఇలా ఉంటుంది. కనుక ఈవేళ మీరు నూతన బలం పొందండి. స్తుతిని మరొక కొత్త కోణంలో చూడండి, కొత్తగా పాడండి. ఓకేనా? అలా చేయగలిగిందులకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మను బహుగా రాక పర్యంతం అభిషేకించును అని నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. చివరిగా మరి మీ పాస్టర్ గారు నేను ఇప్పుడు ఇలా ఓపెన్గా చెప్పేస్తున్నందుకు కూడా అయ్యగారు ఏమనుకోవద్దు. దేవుడు నాకు న్యాచురల్గా మేము 3 అన్నదమ్ములము, నా తర్వాత ఒకడు ఉన్నాడు. వాడు సేవకుడే. వాడేమో సహజంగా తమ్ముడు. మీ పాస్టర్ గారు చూస్తుంటే ఆనంద్ అయ్యగారిలో నాకు వాడు కనిపిస్తుంది. కాబట్టి కొంచెం రంగు తేడా ఏమీ కాదు, అన్నీ అలా ఉంటుంది. ఇక అంటే తెలంగాణలో కూడా నీకు తమ్ముడు ఉన్నాడు అని ప్రభు నాకు చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా. ఆనందం అనే మాటకి ఏంటి అర్థం చెప్పిన? ఆనందం అంటే గ్రీకులో ఖారా నుంచి వచ్చిన మాట కెరీస్, అంటే ఆనందమయుడు. గనుక ఈవేళ ఈ మందిరంలో కూడా మనందరం కలిసి ఇప్పుడు ఏం చేయాలి? ఆయన సన్నిధిలో పాడుటకును మనం ఏం చేయాలి? మొదలు పెట్టాలి. ముగించాలా? ముగింపు లేదని మీకు తెలుసే కదా. నాకు ఎలా తెలుసు అంటే యెషయా 6వ అధ్యాయంలో యెషయా చూసిన దర్శనంలో చెప్తాడు, యెహోవా పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములు చేయుచుండు. అది యుగాల వెంబడి ఫ్రమ్ ఏజెస్ టు ఏజెస్ అనమాట, డౌన్ త్రూ ది ఏజెస్. ఆపు లేదు, స్తుతి యాగానికి అంతం లేదు. కనుక రేపు ఈ భూలోకం విడిచాక మనందరికీ మనం వెళ్ళిపోయి ఆ మహా హెవెన్లీ ఆర్కెస్ట్రాలో మనం కూడా జాయిన్ అయిపోతాం. అక్కడ ఒకటే పని. ఏం పని? పాడుదము హల్లెలూయా. అది ఇక్కడ మనం భూలోకంలో ఉండగా ఆ పని మనం ఇక్కడ రిహర్సల్ వేసుకోకపోతే అక్కడికి వెళ్ళాక మన వల్ల కాదు. అక్కడ మళ్ళీ మనకి ఎంట్రన్స్ ఉండదు. కాబట్టి అది ఇక్కడే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఇప్పటికే మీరు చేస్తున్నారు మంచిది. ఇంకా ఇన్ ఏ న్యూ డైమెన్షన్ విత్ న్యూ ఎనర్జీ, నూతనమైన కోణంలో నూతనమైన శక్తితో మీరు చూడండి. మీరు ఏం చేయాలి? బెరక్ అండి. బెరక్ అంటే మోకాడు పలచండి. యాద్, చేతులు చాచు. యాద్ స్తుతి చేతులు చాచాలి ఆయన వైపు. కాళ్ళు
వంచుము వడిగా మోకాళ్ళు, ఉంచుము త్రోవలు నీ కాళ్ళు. భక్తుడు అంటున్నాడు, ఆయన సన్నిధిలో వంచమంటున్నాడు, ఉంచు నీ కాళ్ళు అంటున్నాడు. ఆయన పెంచుతాడు నిన్ను అంటున్నాడు, నిన్ను వంచుతాడు అంటున్నాడు. కాబట్టి ఈ గొప్ప అనుభవానికి అనుమతిచ్చి ఆయనే మహింపరుచున్నందుకు దేవదేవుని సోదరు చెల్లిస్తూ నన్ను ప్రేమతో పిలిచి ఆహ్వానించిన ఆనంద్ గారికి, మీ పాస్టర్ గారికి, మీ అందరికీ కూడా ఇంతసేపు మీరు మేము ఇబ్బంది పెట్టినేమో మీరు ఓపిక ఉన్నందుకు మరి పరిచయం ఉన్నది చెల్లిస్తూ, ప్రభు రాక ఆలస్యమైతే మరోసారి మనం కలవడానికి ప్రార్థన చేయండి. నేను మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో పాటుగా పరిస్థితులను బట్టి కూడా తప్పకుండా మీరందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు ప్రార్థించండి. తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటూ, అలాగే జరుగుతున్న సంఘటనను బట్టి, వింటున్నటువంటి సంఘటనను బట్టి మరి ప్రార్థనలో బలైన వారిని, చనిపోతున్నటువంటి వారిని, చనిపోయినటువంటి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుందాం. మరి తెగులు ఆగిపోయినట్లుగా దేవుని కనికరము, దేవుని కటాక్షము మన ప్రజల మీద ఉండునట్లుగా, ప్రజలు రక్షణ పొంది దేవుని వైపు తిరుగునట్లుగా మనమందరం కూడా మీ వ్యక్తిగత జీవితాలలో ప్రార్థన చేయాలని ప్రభుత్వం మీకు మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. బ్రదర్ మత్తయ్య గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, గొప్ప దేవుడా, శక్తివంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త, మా మధ్యలో ఉండి నడిపించిన దేవా మీకు వందనాలు. మా ప్రభువా, మీ దాసుని మీ సిలువ జాడను మరుగుపరుచుకొని మీరే మాతో మాట్లాడినందుకొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, మేము ఎలాగో దీవింపబడతాము అంటే స్తుతి గానముల ద్వారా, అయా తండ్రి ప్రభు, స్తుతుల ద్వారా దీవింపబడతారు. మీరు దీవింపబడాలంటే మీరు చేయాల్సినటువంటి కర్తవ్యం ఏమిటి అనేటువంటి విషయం స్పష్టంగా బోధించినందుకొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, ఈ లోకమైన దీవెనలే కాదు కానీ ప్రభువా, ఇక్కడ మేము ప్రాక్టీస్ చేయవలసింది ఏంటి అంటే మిమ్మల్ని స్తుతించడా తెలుసుకొని దాని ప్రకారం జీవిస్తూ చేస్తూ ముందుకు సాగటమేనటువంటి విషయాన్ని మీరు వెలువరిచినందుకొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇక్కడ చేయని ఎడల అయా తండ్రి ప్రభు, పరలోకమందు ఎంట్రెన్సే లేదు అనేటువంటి విషయాన్ని కూడా మాకు హెచ్చరిక చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయితే మా ప్రభువా, ఈ ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండి అయా తండ్రి ప్రభు, ఈ కూడికంతట్లో మీరే విజయవంతంగా నడిపించేందుకొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, గత నెలంతయు వారమంతయు మేము పనిచేసుకోవడానికి, మేము సంపాదించుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అందులో కొంత భాగం మీ వద్దకు తీసుకుని వచ్చి ఉన్నాం. మీరు దయతో అంగీకరించండి. అయా తండ్రి ప్రభువా, మీరు ఇచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. అయా తండ్రి ప్రభువా, ఇవ్వలేకపోయినటువంటి వారు ఉంటే ఇచ్చే అవకాశం ఇచ్చి మరలా దీవించవలసిందిగా కోరుతున్నాం. మా ప్రభువా, మీకు వందనాలు. మీరే కృప చూపి సాయం చేయండి. పేరు పేరు మీరు దీవించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సర్వశక్తుడైనటువంటి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడును ఎల్లప్పుడూను మనకు తోడయుండి దినదినము ఆయనకు సమీపస్తులుగా జీవించుటకు కృపచూపునుగాక. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామము సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన మేలులో దేనిని మరవకుము. ఆమేన్.